అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముమ్మడివరం పోలీస్ స్టేషను ఇన్స్పెక్షను చేయనిమిత్తం ఈరోజు ఇక్కడ ముమ్మడివరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్నీ పరిశీలించడం జరిగింది. కేసుల దర్యాప్తు ఎలా జరిగింది, గతంలో ప్రస్తుతం ఎలా జరుగుతుంది, పురోగతి ఎలా ఉంది, వాటి విషయం మీద తగు సూచనలు, సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎస్ఐకి. కేసుల యొక్క పురోగతి గత సంవత్సరం కంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం పోలీస్ స్టేషన్ గతంలో ఉన్నటువంటి పెండెన్సీ ఇప్పుడు లేదు. చాలా ఏదైతే పెండెన్సీ ఉందో అది బాగా తగ్గింది. పురోగతి బాగుంది. పోలీస్ స్టేషను దొంగతనాల కేసులు కూడా చాలా వరకు ఇక్కడ డిటెక్ట్ అయినాయి. ఇంకా కొన్ని దొంగతనాల కేసులు డిటెక్ట్ అవ్వాల్సి ఉంది. ఎస్ఐ గారు ప్రత్యేకంగా ఇక్కడ 2 విషయాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒకటి రోడ్డు యాక్సిడెంట్స్, రెండవది దొంగతనాలు. ఈ రెండింటి మీద కూడా మరింత శ్రద్ధ వహించి ఆ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. డెత్స్ అవుతున్నాయి. ముమ్మడివరం పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క పరిస్థితి, కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. నేషనల్ హైవే లైటింగ్ లేకపోవటం, చుట్టూ చెట్ల వలన రాత్రిపూట చీకటిగా ఉండటం, అలాగే 2 వీలర్స్ వాళ్ళు కూడా చాలా వేగంగా వెళ్ళటం, ఈ కారణం చేత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వలన ఈ కారణాల చేత ఇక్కడ బాగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోమని వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది పోలీస్ స్టేషన్ సంబంధించిన వరకు పోలీస్ స్టేషన్ యొక్క పనితనం బాగా సాటిస్ఫాక్టరీగా ఉంది. 2022లో జరిగిన మర్డర్ కేసు ఇంకా డిటెక్ట్ కాలేదు. దాని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దాంట్లో ఇంకా కొంత టెక్నికల్ సపోర్ట్ అది మాకు ట్రై చేస్తున్నాము. అది ప్రగతి, దాని మీద డెవలప్మెంట్ అయితే, ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే మేము ఆశిస్తున్నాము. త్వరలో కేసు డిటెక్ట్ అవుతుందని ఒక ఆశ ఉంది. తర్వాత 23లో జరిగిన మర్డర్ కేసు కూడా అది కూడా డిటెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా. అది 22 కంటే 23 కేసు కొద్దిగా సింపుల్ కేసు యాక్చువల్గా. దానికి కొంత ఎవిడెన్సే రావాల్సి ఉంది. అది కూడా దానికి ఉన్న సోర్సెస్ ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసి అది కూడా డిటెక్ట్ చేస్తాము. 2 కేసులు మా దగ్గర పెండెన్సీ ఉన్నాయి. ఇవి మేజర్ కేసులు మా దగ్గర ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సంబంధించి ఉన్నవి. అది పరిస్థితి. ఈ సందర్భంగా మేము మీ అందరికి కూడా, మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ ఆడకుండా మేము తగు చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా గ్యాంబ్లింగ్స్ ఆడటం, కాక్ ఫైట్స్ చేయడానికి మాత్రం మేము అలౌ చెయ్యము. ఎవరైనా కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి మీద రైడ్ చేయవలసిందిగా, దొరికిన వాళ్ళని దొరికినట్టు కేసులు పెట్టవలసిందిగా మేము ఎస్ఐలకి తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మొదలు పెట్టలేదండి, ఇప్పుడు బిగించేస్తాము. యాక్చువల్గా రియల్గా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించినటువంటి తగు ఏర్పాట్లు కూడా ఈ కాక్ ఫైట్స్ వేసేవాళ్ళు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే మేము వాళ్ళ యొక్క మూమెంట్స్ని బట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరి మీద కత్తులు కట్టేవాళ్ళు కానివ్వండి, బర్రెలు వేసేవాళ్ళు కానివ్వండి, ఇంకా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానివ్వండి, గుండాట్లు వేయడానికి ప్రయత్నించేవాళ్ళు కానివ్వండి, గ్యాంబ్లింగ్స్ పేకాట్లు ఆడడానికి ఓపెన్ ప్లేసుల్లో కానీ లేకపోతే ఇండోర్స్లో కానీ పేకాట్లు ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వారి మీద కూడా ఐడెంటిఫై చేసి వారిని బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది మా ఎస్పీ గారు కూడా మాకు చాలా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దాని మీద కఠిన నిర్ణయం తీర్చడం జరుగుతుంది.